यस्य प्रसादाय भगवत्प्रसादो यस्य प्रसादान्नगति कुतोऽपि ध्यायं स्तुवन्तस्य यशत्रिसंज्ञा वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमती चैतन्य महाप्रभुल वाరు श्रीमती राधाराणी श्रील गुरुदेవులు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాత్రిధర స్వామి భక్తిగంగన వనమారాజు గారు అనంతకోటి వైష్ణవ బృందం శ్రీ గోదారంగనాథుల యొక్క వైభవం శ్రీ తిరుపావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనము 2 పాసురాలు చెప్పుకున్నామండి. ఈరోజు 3వ పాసురం. ఆండాం తిరువడిగలే శరణం నీలా తుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిర సిద్ధమజ్ఞాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ తిరువడిగలే శరణం. 3వ పాసురం. సరే ఓంగి చెప్పండి గట్టిగా. ప్రసాదం కావాలి. ఓంగి 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 ఉలగలంద 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 உத்தமன் பேர் பாடி உத்தமன் பேர் பாடி உத்தமன் பேர் பாடி நாங்கள் 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 நாங்கள்
నంబావైకు 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 சாத்தி நீராடினால் சாத்தி நீராடினால் சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் தீங்கின்றி நாடெல்லாம் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் 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 மும்மாரி பெய்யது மும்மாரி பெய்யது மும்மாரி பெய்யது ஓங்கு பெரும் சென்னல் ஓங்கு பெரும் சென்னல் ஓங்கு பெரும் சென்னல் ஊடு 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 கையல் உகல கையல் உகல கையல் உகல கையல் உகல பூங்குவளை போதில் பூங்குவளை போதில் பூங்குவளை போதில் பொறிபண்டு 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 கண்படுப்ப 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 தேங்காதே 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 புக்கிருந்து 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 சீர்த்தமுலை பத்தி சீர்த்தமுலை பத்தி சீர்த்தமுலை பத்தி வாங்க 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 குடம் நிறைக்கும் குடம் நிறைக்கும் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நீங்காத செல்வம் நீங்காத செல்வம் நிறைந்து நிறைந்து ஏலோர் எம்பாவாய் ఏలోర్ ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్. మూడో పాసురంలో అమ్మవారు ఇది మన వ్రతం. మొట్టమొదటి పాసురంలో వ్రతం అంటే ఏంటి, నారాయణ నామాన్ని జపిద్దాము, స్వయంగా నందమహారాజు యశోదలు మనల్ని అనుగ్రహిస్తారు, తప్పకుండా మనం కృష్ణుని పొందుతాము అంటూ మొట్టమొదటి పాసురంలో. ఇక నిన్నటి పాసురంలో వ్రతం అంటున్నారు, నియమాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, హరినామం తీసుకునే ముందుగా నియమాలు ఉంటాయి. ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు. తులసి కంటిమాల, ఇవి తులసి మాల వేసుకుంటాం, వేసుకోవడానికి ముందుగా ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు. నియమాలు ఉంటాయి, ప్రతిదానికి నియమాలు. అసలు నియమం లేకుండా, నియమము మనిషికి నియమం, మిగతా వాటికి నియమం లేదు నిజానికి చెప్పాలంటే. కానీ అవి నియమంగా ఉన్నాయి, మనిషి నియమంగా లేడు. విషయము 84 లక్షల జీవరాశుల్లో నియమాలు వర్తిస్తాయి మనిషికి, పాపాలు పుణ్యాలు వర్తిస్తాయి మనిషికి. శాస్త్రాలు మనిషి కోసం, మిగతా జీవరాశుల కోసం కాదు. మిగతా జీవరాశుల కోసం నిజానికి పాపం పుణ్యంతో పనే లేదు వాటికి. నిజానికి అవి చేసుకున్న కర్మను బట్టి ఆ యొక్క జీవరాశి యోనిలోకి వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోవడమే అవి చేసుకున్న కర్మకి ప్రతిఫలం. కుక్కో, నక్కో, పిల్లో, చేమో ఏదో అయ్యాయి. మరి కొత్త కర్మ చేయడానికి అవకాశమే లేదు. ఇక అవకాశం లేనప్పుడు పాపం పుణ్యంతో పని ఏంటి? సరే, మనిషికి మాత్రమే కొత్త కర్మ చేయడానికి అవకాశం. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. సో అందుకే మనిషి కోసమే శాస్త్రాలు, నియమాలు. ఏ రోజైతే మనిషి శాస్త్రాల్ని పాటించకుండా, నియమాల్ని పాటించకుండా
తన ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తాడో పశువే సమానం, పశువుతోటి సమానం. నిజానికి మనిషి నియమంగా ఉండాలని శాస్త్రం చెప్తుంది, కానీ మనిషి ఉండడం లేదు. మిగతా జీవులకి శాస్త్రాలతో పని లేదు, కానీ అవి నియమంగా ఉంటున్నాయి. ఆవు పాపం తనకు కేటాయించిన ఆహారమే తీసుకుంటుంది. మిగతా తనకు కేటాయించిన ఆహారం ఎప్పుడైనా వాసన కూడా చూడదు ఆవు. కానీ మనిషి ఏంటి, 84 లక్షల జీవరాశులా నువ్వు కూడా తింటాడు. 84 లక్షల జీవరాశులు తినేవన్నీ తింటాడు. అంటే చూడండి ఎంత ఘోరమైన పతనానికి వెళ్తున్నాడు. మిగతా జీవరాశులు ఒక పద్ధతిగా ఉన్నాయి. నిజానికి వాటికి పద్ధతి అవసరం లేదు, కానీ పద్ధతిగా ఉన్నాయి. ఏ టైంలో నిద్రపోవాలి ఆ టైంలో నిద్రపోతాయి, ఏ టైంలో ఆహారం కోసం వెళ్ళాలి. పక్షులు చూడండి, ఉదయం పూట మీరు గమనించినట్లయితే ఒక గ్రూప్గా వెళ్తాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలి, నియమంగా ఉన్నాయి. గ్రూపులుగా వెళ్తాయి. పలానా చోటుకి వెళ్దాం ఈరోజు, అన్నిటికీ భాష ఉంది. వాటి భాషానుసారంగా అవి మాట్లాడుకుంటాయి. ఈరోజు పలానా చోటుకి వెళ్దాం, అక్కడ ఆహారం ఎక్కువగా లభిస్తుంది. సరే ఎప్పుడు వెళ్దాం వెళ్తాయి. మరి నియమంగా అక్కడ ఆహారం స్వీకరిస్తాయి, తమ పిల్లల కోసం మళ్ళీ ఆహారం తీసుకొస్తాయి. ఇలా నియమంగా ఉన్నాయి మిగతా జీవరాశి. మరి నియమం తప్పింది మనిషి. ఇక్కడ 2వ పాసురంలో నియమాల గురించి చెప్పింది. ఇక 3వ పాసురంలో వెంటనే ఒక గోపిక లేచి అమ్మవారిని అడుగుతుంది, సరే వ్రతం అన్నావు, నియమాలు అన్నావు, అన్నీ చేస్తాను, మరి ఫలితం లభిస్తుందా లేదా? 1 నెల రోజులు. అమ్మవారు అంటున్నారు, మరి ఎవరి కోసం వ్రతం చేస్తున్నాం? మన కోసం ఏం కాదు. సరే భగవంతుడి కోసం, భగవంతుడి సేవ కోసం మనం వ్రతం చేస్తున్నాం. ఊరి జనాలకి వర్షాలు కావాలి, ఎలాగో పడతాయి. మన యొక్క వ్రతం వలన ఊరి జనాలకు సుఖవంతులు, వారికి వర్షాలు కావాలి, పంటలు పండాలి, పాడి బాగుండాలి. మనకి కృష్ణుడు కావాలి, ఎలాగో లభిస్తాడు. కావాల్సింది కృష్ణుడు, ఇచ్చేది కృష్ణుడు, వ్రతం చేసేది కృష్ణుడి కోసం. కృష్ణనామాన్ని జపం చేస్తాము కృష్ణుడిని పొందడానికి. మరి కృష్ణుడు పొందిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి కృష్ణుడి సేవ చేస్తాం. చూడండి, ఇక 2వ పనే లేదు కదా. కనుక ఇక్కడ 3వ పాసురంలో వామన అవతారం గురించి చెప్తుంది అమ్మవారు. 3వ పాసురంలో ఓంగి అంటే పెరిగాడంటే అలా వచ్చాడు, పొట్టిగా వచ్చాడు, అందుకే పెరిగాడు కదా. పెరిగాడు, ఎప్పుడు పెరుగుతారు? పొట్టిగా ఫస్ట్ వచ్చారు. పొట్టిగా ఎప్పుడు ఎలా అయ్యారు? అంత పొట్టిగా ఎలా అయ్యారు స్వామి? ఇంద్రుడు దేవతలు వెళ్ళి మొరపెట్టుకున్నారు స్వామి. మరి అవతారాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాల సముద్రం నుంచి వస్తున్నాయి. పాలకడిలో శయనించి ఉన్న స్వామి దగ్గర నుంచి వస్తున్నాయి అన్ని అవతారాలు. మరి ఎప్పుడెప్పుడు ఏ కష్టాలు వచ్చినా పాల సముద్రం దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు బ్రహ్మ, శివుడు, మిగతా దేవతలు, భూదేవి అందరూ కూడా. సరే ఇంద్రాది దేవతలు మొరపెట్టుకున్నారు. వారి మొరను చూసేసరికి భగవంతుడికి అయ్యో ఇన్ని కష్టాలు వచ్చాయి మీకు అని చెప్పి కొట్టివాడైపోయాడు. ఎప్పుడైతే బలి మహారాజు స్వామి ఏం కావాలో కోరుకోండి, మొత్తం 14 లోకాలు నా ఆధీనంలో ఉన్నాయి, ఏం కావాలో కోరుకోండి. అప్పుడు భగవంతుడు అన్నారు, స్వామి ఏం కావాలో కోరుకోమని చెప్పగానే ఉత్సాహం వేసింది భగవంతుడికి. అబ్బా ఏం కావాలో కోరుకోమంటున్నారు, సరే కోరుకుంటా. 3 అడుగుల భూమి చాలు నాకు, అది కూడా నా పాదాలతోటి. మరి బలి మహారాజు ఇలా చూశారు కింద నుంచి పైదాకా, చిన్ని పాదాలు ఎంత ఉన్నావు నువ్వు, మరి నీ పాదాలతో లెక్క పెట్టినా కూడా ఎంత భూమి వస్తుంది? 14 లోకాలకి అధిపతిని నేను, ఒక 14 లోకాలు ఇమ్మన్నా ఇచ్చేస్తాను. మరి సంపద ఏం కోరితే, రాజ్యము, సంపద, ధనము అన్నీ ఇచ్చేస్తాను ఏం కోరితే. ఎందుకంటే 1,000,000 సూర్య సమప్రభం మీరు రావడంతో మా యజ్ఞం సఫలమైపోయింది. ఇంత అద్భుతమైన తేజస్సు ఇంకెప్పుడు చూడలేదు నేను ఎవరి దగ్గర కూడా, అద్భుతం. అప్పుడు వామన భగవంతుడు అన్నారు, నిజానికి ఎవరైతే సంతృప్తి అయి ఉంటారో వారికి
కలిగిన దాంతో సంతృప్తి అయిన వ్యక్తికి అసలు ఏది అవసరం లేదు. ఎవడైతే అసంతృప్తిగా ఉంటాడో 14 లోకాలు ఇచ్చినా కూడా ఇంకా కావాలంటాడు. నిజానికి ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో, లభించిన దాంతో సంతృప్తిగా ఉండడు, ఆ వ్యక్తికి ఎంత ఇచ్చినా కూడా ఇంతేనా అంటాడు. 14 లోకాలు ఇచ్చినా కూడా ఇంకా కావాలంటాడు. ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వారికి లభించిందా, సరే నా కర్మానుసారం ఇంత లభించింది చాలు. మరి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు బలి మహారాజు, ఇంకా ఏం కావాలో చెప్పండి. అప్పుడు వామన భగవంతుడు అంటున్నారు, అయ్యా ఒక వ్యక్తి జీవించడానికి 3 అడుగుల భూమి చాలు. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు తన జీవితకాలం వినియోగించుకోవడానికి 3 అడుగుల భూమి చాలు. అందులో కూర్చోవచ్చు, అందులో శయనించవచ్చు, అందులో సర్వం అయిపోతుంది. కూర్చుంటారు, పడుకుంటారు, చచ్చేటప్పుడు అంతే కదా, ఆ 3 అడుగులే కదా కావాల్సింది కూర్చోబెట్టడానికి అంటూ అన్నారు. 3 అడుగులు చాలు. ఎప్పుడైతే సంకల్పం చేయడానికి ముందుకు వచ్చారు బలి మహారాజ్, శుక్రాచార్యులు ఇలా చూశారు. అబ్బా, మెల్లగా బలి మహారాజును పిలిచాడు. వచ్చింది ఎవరనుకున్నాడు? స్వయంగా విష్ణువు మారు వేషంలో వచ్చారు. నువ్వు కనిపెట్టలేకపోయావు, నేను కనిపెట్టాను. స్వయంగా వచ్చింది విష్ణువు, దేవతల యొక్క పక్షం, మొత్తం సర్వం తీసేసుకుంటాడు. నీకు చూడటానికి పొట్టివాళ్ళలాగా ఉన్నాడు, 3 అడుగులతోటి ముల్లోకాన్ని వ్యాపించేస్తాడు, ఆయన గురించి నా బాధ తెలుసు అంటూ అన్నాడు శుక్రాచార్య. బలి మహారాజ్ ఇంకా ఆనందపడిపోయాడు. వచ్చింది విష్ణు అనేసరికి స్వయంగా భగవంతుడు వచ్చారు. మరి సర్వము భగవంతుడికి చెందిందే, మరి ఆయనకి చెందింది ఆయనకి ఇవ్వడంలో పోయేదేమో. పోనీ భగవంతుడు స్వయంగా నా దగ్గరకు వచ్చి అడుగుతున్నానంటే గొప్ప విషయమే కదా. మరి ఇంతకంటే ఇంకా గొప్ప విషయం ఏంటి? దానం ఇస్తున్నాను ఎవరికి? భగవంతుడు. ఇంకా నేను తప్పకుండా ఇచ్చేస్తానని సంకల్పం చేశారు బలి మహారాజ్. ఎప్పుడైతే తప్పకుండా ఇస్తానని సంకల్పం చేశారు, చూడండి శుక్రాచార్యులు ఏం చేశారు, కమండలం లోపలికి సూక్ష్మ రూపంలో వెళ్ళిపోయారు. అంటే నీళ్ళు పడకుండా చూస్తాను నీళ్ళు ఎలా పడతాయి, నీళ్ళు పడితే కదా సంకల్పం అయింది. అప్పుడు వామన భగవంతుడు ఇలా చూశారు, ఓహో పాతదైపోయింది కమండలం, మరచెమ్ము పాతదైపోయింది అని చెప్పి కుశగ్రాసం తీసుకొని ఇలా అన్నాడు. అనడంతో ఒక కన్ను పోయింది. శుక్రాచార్యులు అనుకున్నారు, ఆయన ఇస్తారు ఏం తీసుకుంటారు, మధ్యలో నేనెందుకు దూరటం, మధ్యలో దూరితే ఏమవుతుంది, కన్ను పోతుంది. సరే గురువు ఎవరు? నిజంగా కృష్ణుడిని ప్రదానం చేసేవారే గురువు. కృష్ణుడిని పొందడానికి ఆటంకం కలిగేవారు గురువా ఏంటి? ఎప్పటికీ కాదు. సరే భగవంతుడు ఆనందపడిపోయారు, సంకల్పం చేశారు, ఆనందపడిపోయేసరికి ఓంగి పెరిగిపోయారు. పొట్టిపాడిగా వచ్చారు, పెరిగిపోయారు, ఓంగి. తర్వాత ఏం చేశారు? ఉలగలంద అంటే కొలిచారు 3 అడుగులతోటి. సరే 3 అడుగులు, నా అడుగులతోటి 3 అడుగులు, ఒకే అడుగుతోటి మొత్తం పృథ్వీ అంతా వ్యాపించేశాడు. ఇంకొక అడుగుతోటి మొత్తం పైలోకాలన్నింటినీ వ్యాపించేశాడు. బ్రహ్మాండం యొక్క ఉపరితలం దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన యొక్క కాలు యొక్క బొటనవేలు. బ్రహ్మాండానికి ఉపరితలానికి రంధ్రం వేసి అక్కడి నుంచి విరజా నది నీళ్లు పడి అదే గంగా రూపంలో అన్ని లోకాలని పవిత్రం చేస్తుంది. సరే ఇంకా ఒక అడుగు ఉంది. బలి మహారాజ్ అన్నారు, ఇంకా ఒక అడుగు ఉంది, అయితే నా శిరస్సు మీద పెట్టండి స్వామి అంటూ ఆత్మసమర్పణ చేసుకున్నారు. నవదావిధ భక్తిలో ఆత్మసమర్పణ ఒకటి, అది బలి మహారాజు చేశారు. సో ఇలా ఉత్తమన్ పేరు పాడి, సో పరమాత్మ యొక్క వామన భగవంతుని యొక్క పేర్లని మనం పాడుదాం. పాడి అంటే పాడుదాం, పేర్లని పాడుదాం, నామాల్ని పాడుదాం. ఉత్తమన్ మరి సర్వోత్తము భగవంతుడు మాత్రమే, పరమాత్మ మాత్రమే. సో కనుక ఉత్తముడైన వామన భగవంతుడి యొక్క అత్యంత పవిత్రమైన నామాల్ని మనము
పాడదాము. నాంగల్, ఎందుకంటే నిజానికి మనకి ఎటువంటి కోరిక లేదు, నాంగల్ ఎటువంటి కోరిక లేదు, కానీ పెద్దల కోసం వ్రతం చేస్తున్నాం. మనకేం కావాలి? కృష్ణుడే కావాలి, ఇంకేం అక్కర్లేదు. మనకు కావాల్సింది కృష్ణుడు. ఎలాగో కృష్ణుడి కోసం వ్రతం చేస్తున్నా కృష్ణుడు లభిస్తారు. మరి ఊరి జనాలకి ఏం కావాలి? నంబావైకు చాతి నీరాడినారు. నంబావైకు లోకమంతా ఆనందపడటానికి మనం ఏం చేస్తామంటే నీరాడినాలు, వ్రతం అనే పేరు పెట్టి స్నానానికి వెళ్తాము. నిజానికి వ్రతం అనే పేరు పెట్టి స్నానం రోజు చేస్తున్నాం, కానీ వ్రతం పేరు మీద ఇంకాస్త ముందులేసి ఇంకాస్త ఉత్సాహంగా వెళ్తాం. నీరాడినాలు. సరే, తీంగిన్రి నాడెల్లాం. మరి ఈ వ్రతం చేయడం వల్ల వ్రతం ఫలితం ఏంటో మనకెలా కృష్ణుడు లభిస్తారు. మరి జనాలకి తీంగిన్రి నాడెల్లాం అంటే ఈతి బాధలు పోతాయి. ఈతి బాధలు అంటే ఏంటి? అతివృష్టి, అనావృష్టి, వర్షం కావాలి పడదు, వర్షం అక్కర్లేదు భయంకరంగా పడుతుంది, ఇవన్నీ కూడా ఈతి బాధలు. పాడి పంటలు సరిగ్గా పండవు, పోనీ పశువులు మేత లేకపోతే మరి పాలు ఎలా ఇస్తాయి? సో ఇలా జనులకు కావాల్సిన ఆహారం లభించదు, ఇవన్నీ కూడా ఈతి బాధలు. భయంకరమైన ఎండలు వస్తాయి, భయంకరమైన చలి, భయంకరమైన వర్షాలు, ఇవన్నీ ఈతి బాధలు. మరి ఈతి బాధలన్నీ తొలగిపోతాయి, ఇంకా ఉండవు. మరి తింగల్ ముమ్మారు పెయ్యదు. ముమ్మారు 3 సార్లు వర్షం పడుతుంది. 3 సార్లు వర్షం ఏంటి అమ్మవారికి? మరి 3 అడుగులు తోటి వామన భగవంతుడు వ్యాప్తించారు. ఇక్కడ ముమ్మారు పెయ్యదు, 3 సార్లు వర్షం కావాలి. పంట పండే ముందు వర్షం కావాలి. మరి వర్షం లేకపోతే పంట, మరి విత్తనాలు వేసే ముందుగా వర్షం కావాలి. ఏ పంటకైనా సరే వర్షం ఒకసారి, మధ్యలో వర్షం కావాలి. మళ్ళీ వర్షం అయితే మధ్యలో వర్షం పడితే కాస్త పెరుగుతుంది, మళ్ళీ చివరి ఇంకొకసారి, ఇలా 3 సార్లు వర్షం అయితే పంట బాగా పండుతుంది. ఇలా ముమ్మారు పెయ్యదు, 3 సార్లు వర్షం పడుతుంది తప్పకుండా. సరే, ఇంతగా వర్షం పడుతుంది, వర్షం యొక్క ప్రభావం వల్ల ఈతి బాధలు పోతాయి. చూడండి, మహాభారతంలో ఎప్పుడైతే జూదంలో పాండవులు ఓడిపోయారు, కపట జూదంలో కౌరవులు గెలిచారు. సరే, నియమం ఏంటి? 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. మళ్ళీ అజ్ఞాతవాసంలో ఒకవేళ కనిపెడితే మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ వనవాసం వెళ్ళాలి. సరే, 12 సంవత్సరాలు వనవాసం అయిపోయింది, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తున్నారు పాండవులు విరాట్ నగరంలో. చేస్తుంటే దుర్యోధనుడు దూతలను పంపించాడు. అరే, వెళ్ళి కనుక్కోండి మరి ఎక్కడున్నారో వాళ్ళు, కనిపెట్టామంటే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం పంపిద్దాం, ఇంకెప్పటికీ రాలేరు వాళ్ళు, మరి జీవితాంతం మేము రాజ్యం చేస్తాం అని అనుకున్నారు దుర్యోధనుడు. దూతలను పంపించాడు, కానీ మనుషుల్లోనే తిరుగుతూ మారువేషంలో ఉండాలి, కనిపెట్టకూడదు, ఇలా అజ్ఞాతవాసంలో ఉండాలి. విరాట్ నగరంలో ఉన్నారు మారువేషంలో. మరి దూతలు అన్ని చోట్ల తిరుగుతున్నారు, స్వామి ఎక్కడ కనిపించడం లేదు, మాకు అన్నీ తిరిగారు అయినా కనిపించడం లేదు అని చెప్పి మొత్తం తిరిగి వచ్చారు, కానీ కనిపించడం లేదు. అప్పుడు భీష్ముడు అన్నారు, పాండవులు ఎక్కడైతే ఉంటారో వారు నిరంతరము కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటారు, నిరంతరము కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటారు. వారు ఏ రూపంలో ఉన్నా కృష్ణనామాన్ని జపం చేస్తుంటారు. కృష్ణనామాన్ని జపం చేస్తుంటే అక్కడ ఈతి బాధలు ఉండవు, అతివృష్టి, అనావృష్టి, ఈ దుఃఖాలు ఉండవు. మొత్తం పృథ్వీ అంతా ఉంటుంది, కానీ వారు ఎక్కడైతే జపం చేస్తారో అక్కడ దుఃఖాలు ఉండవు, ఈతి బాధలు ఉండవు. అప్పుడు భీష్ముడు అన్నారు, అప్పుడు మరి మైక్రోస్కోప్ చూసేసరికి ఒక విరాట్ నగరంలో ఈతి బాధలు లేవు, అన్ని చోట్ల ఈతి బాధలు ఉన్నాయి. అంటే విరాట్ నగరంలో పాండవులు ఉన్నారు. మరి ఎలా కనిపెట్టాలి? వెళ్దాం. అప్పుడు ఆవుల్ని దొంగిలించారు. మరి ఆవులు దొంగిలిస్తే ఎలాగో వస్తారు? కనీసం వారు ఏ రాజ్యంలో ఉన్నారో, ఎక్కడైతే తింటున్నారో మరి అక్కడ సాయం చేసడానికి వస్తారు ఎలాగో అనే ఉపాయంతో విరాట్ నగరం వెళ్ళి ఆవుల్ని దొంగిలించారు. ఇలా అన్నమాట. అప్పటికీ
అర్జునుడు వచ్చి యుద్ధం చేసే టైంకి సమయం అయిపోతుంది. నేను కనిపెట్టేశాను, మరి ఇప్పుడు కనిపెట్టేది సమయం అయిపోయింది, ఇంకా కనిపెట్టేది మేమే బయటకు వచ్చా కావాలని, నువ్వు కనిపెట్టడం ఏంటి అంటూ వచ్చారు బయటకు. సరే ఇక్కడ సరే ఇంతగా వర్షాలు ముమ్మార్లు పడితే పంటలు బాగా గుబురుగా పెరుగుతాయి. వరి పంట బాగా మనిషి అంత ఎత్తుగా పెరుగుతుంది. ఓంగు పెరుం సెన్నల్, ఇంతగా పెరుగుతుంది. ఊడు కయల్ ఉగళ, బలమైన మరి బాగా పెరుగుతుంది. పెరగడం వల్ల కలువ తామరుడు ఏపుగా పెరుగుతాయి. తామర పుష్పాలు, ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయి అక్కడ తామర పుష్పాలు పెరుగుతూ ఉంటాయి. మరి తామర పుష్పాలు పెరుగుతుంటాయి అంటే మరి నీళ్ళున్న చోట చేపలు ఉంటాయి, నీళ్ళున్న చోట తామర పుష్పాలు ఉంటాయి. మరి ఇంతగా పుష్పాలు ఉన్నాయి అక్కడ తేంగది కిరిందు సీర్తములై పత్తి, ఆ తామర పువ్వుల్లో ఉన్న ఆ యొక్క మకరందాన్ని తాగడానికి అద్భుతమైన ఈ తుమ్మెదలు జూమ్ జూమ్ అంటూ అక్కడికి వచ్చేస్తాయి. చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. నిజానికి శ్రీవెల్లిపుత్తూరు చుట్టూ పాడి పంటలే, మధ్యలో ఊరుంది, చుట్టూ పాడి పంటలే, ఇంతగా అద్భుతంగా ఉంది. మరి అమ్మవారు స్వయంగా అవతరించారంటే ఇక ఏం లోటు ఉంటుంది అక్కడ. అందుకే రేపల్లితో పోల్చారు అమ్మవారు. ఇదే రేపల్లి, మనమందరం గోపికలం. మరి వటభద్ర సాయి విష్ణు మందిరమే నందభవనం, అక్కడ ఉండి శయనించేవాడే కృష్ణుడు అంటూ అమ్మవారు కొనియాడారు. సరే ఇంతగా వర్షాలు పడుతున్నాయి, వర్షపు నీళ్ళల్లో చేపలు మరి తిరుగుతుంటాయి, బలమైన చేపలు, పెద్ద పెద్ద చేపలు. తర్వాత ఇంతగా ఏపుగా వరి పెరుగుతుంది. అక్కడ ఆ యొక్క వర్షపు నీళ్ళలో కమలాలు, పెద్ద పెద్ద కమలాలు వచ్చేస్తాయి. ఆ కమలాల్లో ఉన్న ఆ యొక్క మకరందాన్ని మరి తాగడానికి తుమ్మెదలు జూమ్ జూమ్ అని మొత్తం తిరుగుతూ ఉంటాయి. అమ్మవారు అంటున్నారు అద్భుతం, ఈ విధంగా తేనెని ఆస్వాదించడానికి తుమ్మెదలు వస్తాయి. సీర్తములై పొరిపండు కనపడుప్ప, తుమ్మెదలు వస్తాయి తేనెని ఆస్వాదించడానికి. సరే తేంగాదే పుక్కిరిందు, మరి ఇది పంట విషయం చెప్పింది. ఇప్పుడు పాడి గురించి చెప్తుంది. చూడండి నిజమైన సంపద పాడి పంటలే. మనిషికి ఏ కంపెనీలతో పని లేదు, మరి ఏ కార్ఖానాలు కారిగారాలు ఇవన్నీ వీటితో దేనితో పని లేదు. పుష్కలంగా పంట పండితే చాలు, పాడి ఉంటే చాలు, మనిషి మరి ఆరోగ్యమైన జీవితం గడపగలడు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలడు. ఒక మనిషికి కావాల్సింది మంచి ధాన్యము, పాడి, పాలు, పెరుగు చాలు, అంతటితోటి వాడి జీవితం అయిపోతుంది. మరి ఇవన్నీ ఏంటి, మరి రకరకాల కంపెనీలు రకరకాల వస్తువులను తయారు చేస్తారు. అందులో తయారు చేసేది ఏంటి, ఇనుము, ప్లాస్టిక్, ఇవన్నీ. మరి మనిషి రోగాలకు కారణం ఇవన్నీ. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, నిజానికి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలంటే కాస్త భూమి ఉంటే చాలండి. మనిషి స్వతహంగా వాడు ఆరోగ్యంగా బ్రతకగలడు. సొంత భూమి ఉంటే చాలు, అందులో కావలసినవి పండించుకుంటాడు. రకరకాల కూరగాయలు, రకరకాల ధాన్యాలు కావలసినవి పండించుకుంటాడు. మరి వాడికి కావాల్సినవి వాడు పండించుకుంటే ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉంటే అమ్ముకుంటాడు, లేకపోతే వాడు మరి సంవత్సరం అంతా గడిచిపోతుంది కదా. ఇది ఆరోగ్యవంతమైన జీవితం. మరి కష్టపడితే కదా పండించేది. మరి కష్టపడ్డాడంటే రోగం రాదు. మళ్ళీ ఒక వ్యక్తి కష్టపడ్డాడంటే, చెమట వచ్చారంటే రోగం రాదు. మరి ఈ రోజుల్లో చెమట వచ్చే పనే లేదు, అందుకే రోగాలు వస్తాయి. ఏ రోజైతే చెమట ఓడ్చుతామో రోగాలు రావు, మేము రామంటాయి. మరి చెమట ఓడ్చక ఇప్పుడు ఏ పని చేసినా చెమట ఓడ్చే పనే లేదు. ఏ పనైనా చేయండి, ఎండాకాలంలో ఏసీ పెట్టేస్తారు, అంతే, కూర్చోండి. మాకు కావాల్సిన పని చేయండి, మీకు కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం. సో ఇలా మరి చెమట ఓడ్చే పనే లేదు. తేంగాదే పుక్కురిందు, ఇక్కడ పాడి గురించి చెప్తుంది. బలమైన పొదుగులు కలిగిన
ఆవులు, బలమైన పొదుగులు ఎప్పుడు వస్తాయి? మరి పాలు నిండుగా ఇవ్వగలిగితే పొదుగులు వస్తాయి. మరి బలమైన పొదుగుల దగ్గర నుంచి పాలు పిండడానికి బలమైన వ్యక్తులు కావాలి. మరి బలమైన వ్యక్తులు వెళ్ళి స్థిరంగా కూర్చొని ఒక పెద్ద గంగాళం తీసుకొని పెడితే బలమైన పొదుగుల నుంచి పాలు తీస్తుంటే గంగాళం నిండి పొర్లిపోతాయి పాలు. అమ్మవారు అంటున్నారు, తేంగాదే పుక్కిరిందు, బలమైన వాళ్ళు. అది కూడా చూడండి, పాలు అందరూ కూడా తీగలరు, రైట్? బర్సానాలో మా ఆశ్రమం ఉంది, అందులో ఆవులు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. ఆవు సేవ చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్తేనే ఆవు పాలిస్తుంది, లేకపోతే ఇవ్వదు. మీరు ఎంతైనా చేయండి, పచ్చిగడ్డి వేయండి, కాళ్ళు చేతులు పట్టుకొని మొక్కోండి, మరి నేను ఇవ్వనంటది. ఎవరైనా రాని, నేను ఇవ్వను పాలు. మరి ఆయన వస్తే చేయి పెట్టగానే పాలు మరి కొలాల నుంచి నీళ్ళు వచ్చినట్లుగా వచ్చేస్తాయి. అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి చాకారు ఆయన. మరి ఇప్పుడు ఆయన మాటే వింటుంది. ఓయ్ అనగానే ఇక్కడి నుంచి, అనగానే అక్కడి నుంచి వచ్చేస్తుంది మళ్ళీ. మరి ఇక్కడ బలమైన పొదుగుల దగ్గర నుంచి పాలు పిండడానికి బలమైన వ్యక్తులు కావాలి, అందరి ద్వారా కాదు. మరి ఇక్కడ అందుకే తేంగాదే పుక్కిరిందు, బలమైన వారు. సీర్తిములై పత్తి, ఆ పొదుగులు, సీర్తిములై పత్తి, ఆ పొదుగులు, బలమైన లావు పొదుగుల్ని. వాంగ కుడం నిరైక్కుం, మరి పెద్ద పెద్ద కుండలు, పెద్ద పెద్ద గంగాళాలు. మరి ఇన్ని పాలని మరి నింపడానికి పెద్ద పెద్ద కుండలు కావాలి, పెద్ద పెద్ద గంగాళాలు కావాలి. మరి పెద్ద పెద్దవి అయితేనే అన్ని పాలు నింపవచ్చు. కుడం నిరైక్కుం, పెద్ద పెద్ద కుండలు కావాలి. వల్లల్ పెరుం, మరి అద్భుతమైన పాడి. పసుక్కల్, మరి ఇన్ని రకాలుగా పాలిచ్చే అద్భుతమైన ఆరోగ్యవంతమైన పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి అని అమ్మవారు అంటారు. మరి సమయానికి వర్షం పడిందంటే గడ్డి బాగా పెరుగుతుంది. మరి ఆవులు ఎంత చక్కగా పచ్చిగడ్డి మేసేసి మరి కావలసినన్ని పాలిస్తాయి. ఈ రోజుల్లో చూడండి, ఇంత దుర్భాగ్యం. పాలు, ఆ పాలు తాగి రోగం వస్తుంది, పాలు తాగకపోయినా నీళ్ళు తాగైనా బతకొచ్చు. కానీ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఆ పాలు తాగి ఒక 3 నెలల్లో బ్రతికేవాడు 3 రోజుల్లో పోతాడు. ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, ప్యాకెట్ పాలు కాదండి, మాకు ఒక ఆయన వచ్చి ఇస్తున్నారు. సరే, ఏం పాలు? ఆవు పాలండి, స్వచ్ఛమైన ఆవు పాలు. ఆవులు ఏమున్నాయి? బోవాళ్ళు ఏమున్నాయి? మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆవులు ఏముండవు. పోనీ గేదె పాలు, ఎన్ని గేదెలు ఉన్నాయి? 10 ఉన్నాయి స్వామి. మరి ఇంకొక లీటరు ఎక్స్ట్రా పోయగలరా? ఇంకొక లీటరా స్వామి? సరే రేపు ప్రయత్నిస్తాను అని అంటాడు. ముందు కాదంటాడు, ఖాతాలు ఎక్కువ ఉన్నాయండి, మేము ఇవ్వలేము, ఇంకొక లీటర్ కావాలి, చుట్టాలు వచ్చారు మా ఇంటికి. సరే రేపు ఒకవేళ కాస్త ఎక్కువ ఇస్తే మేము ఇస్తాం. మరి రేపు తీసుకొచ్చి 1 లీటర్ ఎక్కువ ఇస్తారు. మరి ఎల్లుండి 4 లీటర్లు అనండి, కాదు కూడదంటాడు, మళ్ళీ 4 లీటర్లు తెచ్చిస్తాడు. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అది విషయం అన్నమాట. గేదెలు లేవు, ఆవులు లేవు, 1-2 ఉంటాయి. మరి ఇన్ని ఖాతాలకి పాలు ఎలా పోస్తున్నారు? నిజానికి మనం సెర్చ్ చేస్తే పాలు ఎలా తయారు చేస్తుంటారు, మరి ఆ పాలని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. పాలు కాగబెడతారు, పెరుగు అవుతుంది, మజ్జిగ అవుతుంది, అన్నీ అవుతుంది, కానీ పాలు కావాలి. ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, పాలు పరిస్థితి ఇది. కానీ అక్కడ మరి ఇంతగా పాడి పంటలు ఉన్నాయి శ్రీవిల్లిపుత్తూరులో. బలమైన వ్యక్తులు కావాలి పాలు పిండడానికి. వల్లల పెరుం పసుక్కల్, బలమైన వ్యక్తులు కావాలి. పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. నీంగాద సెల్వం, కావలసిన సంపద లభిస్తుంది. నీంగాద
సెల్వం, కావలసిన వస్తువులన్నీ లభిస్తాయి. మరి జనాలకు కావాల్సింది ఏంటి? పాడి పంటలు బాగుంటే చాలు జనాలకి. మనకు కావాలి కృష్ణుడు లభిస్తారు. మరి జనాలకు కావాలి పాడి పంటలు సమృద్ధిగా. మరి ఎక్కడైతే నిజానికి పృథ్వీ మరి ఇప్పుడు పర్వాలేదు బాగుంది అంటే కారణం ఏంటంటే భక్తులు ఉన్నారు కాబట్టే. భక్తులు నిరంతరము భగవన్ నామాన్ని జపిస్తున్నారు కాబట్టి ఈ పృథ్వీ ఇంత మాత్రం ఉంది. ఏ రోజైతే భక్తులు మెల్లమెల్లగా క్షీణించిపోతారు, వైకుంఠం వెళ్ళిపోతారు, అప్పుడు ఈ పృథ్వీ సర్వనాశనం అయిపోతుంది. ధర్మము ఇప్పుడు ఒక పాదంలో ఉండడానికి కారణము భక్తులు ఉన్నారు కాబట్టి. కలువు నారాయణ పరాయణ. ఈ కలియుగంలో నారాయణ భక్తులు బోల్డెంతమంది వస్తారు, జన్మిస్తారు అని భాగవతంలో చెప్పబడింది. కనుక పాడి పంటలు పండుతున్నాయి పర్వాలేదు అనిపిస్తుందంటే కారణం ఏంటంటే మరి ఇదన్నమాట విషయం. కానీ పరిస్థితి ఇప్పుడు చూడండి, ఇక పాలే సరిగా లేవంటే నెయ్యి ఎక్కడి నుంచి తెస్తారు? నిజానికి పాలే సరిగా లేవంటే నెయ్యి, మరి నెయ్యిది ఒక 100 గ్రాముల నెయ్యి తీసుకురండి, మంచి నెయ్యి. మీ దగ్గర ₹1,00,000 ఉండొచ్చు, కానీ 100 గ్రాముల నెయ్యి తీసుకురాలేరు. మరి ఆ ₹1,00,000 ఎందుకు మీకు? ఒక 100 గ్రాములు నెయ్యి తీసుకురాలేరు. పరిస్థితి అదన్నమాట. ఇంత దుర్భాగ్యం. అంటే కలియుగం యొక్క ఆరంభం ఇది. 5,000 సంవత్సరాలే అయ్యింది. మొత్తం ఆయుష్ 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్. 5,000 సంవత్సరాల 500 చిల్లర అయింది ఇప్పటికి. ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి కారణం ఎవరు? మనిషే కలుషితం చేస్తున్నాడు భూమిని, మనిషే కలుషితం చేస్తున్నాడు నీటిని, మనిషే కలుషితం చేస్తున్నాడు గాలిని. ప్రతిదాన్ని కలుషితం చేస్తున్నాడు మానవుడే. మరి కలుషితం చేసిన వాడికే కదా మరి కలుషితమైన తిండి లభిస్తుంది. ఎవరెలా కర్మ చేస్తే అటువంటి ఫలితమే. మీరు ఏమి ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. మీరు అన్నం ఇస్తే అన్నమే తిరిగి వస్తుంది. మీరు జ్ఞానం ఇస్తే జ్ఞానమే తిరిగి వస్తుంది మీ దగ్గర. సో పరిస్థితి అదనమాట. ఈ రోజుల్లో మరి సుఖవంతమైన జీవితం ఏంటంటే కాస్త సొంత భూమి ఉంది, పల్లెటూరులో ఉన్నాడు, మరి కావాల్సిన పండించుకుంటున్నాడు, కాస్త ఆవులు ఉన్నాయి, లేకపోతే గేదెలన్నీ ఉన్నాయి, పర్వాలేదు. మరి ఈ జెర్సీ ఆవుల కంటే గేదెలు మంచిది. జెర్సీ ఆవులు నిజానికి ఆవులని కూడా అనకూడదు, పశువులు. వాటిని స్పర్శ కూడా చేయకూడదు, స్పర్శ చేస్తే స్నానం చేయాలి. జెర్సీ ఆవుల లక్షణాలు ఒకటి కూడా లేవు. మరి ప్రస్తుతము బయట ఇచ్చే పాలన్నీ కూడా జెర్సీ ఆవుల పాలు. మరి సుఖవంతమైన జీవితం, సొంత భూమి ఉంది, కాస్త కావాల్సినవి పండించుకుంటున్నాడు, ఆవుల గేదెలు ఉన్నాయి, ఆరోగ్యవంతమైన జీవితం. 100 సంవత్సరాలు బతుకుతాడు, నామం చేసుకుంటాడు, అన్నీ చేసుకోగలడు. నిజానికి సర్వసాధారణంగా ఇప్పుడు ప్రస్తుతము భయంకరమైన దుఃఖంలో ఎవడున్నాడంటే పట్టణంలో ఉండి ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాడో వాడే దుఃఖపడుతాడు. నిజానికి పైకి చుట్టానికి పైన పటారం లోన్ లొటారం ఏదో అంటారు కదా. మరి ప్రస్తుతము పరిస్థితి అది. దూరం చూసేవారికి అబ్బా ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నారు, అబ్బా లక్షలు వస్తున్నాయి, అబ్బా ఏసీలో కారులో ఏసీ కారు, ఏసీ ఆఫీసు అన్నీ, అబ్బా సుఖవంతమైన జీవితం వీడిది. సాఫ్ట్వేర్, నిజానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు నరక యాతన. బీపీ, షుగరు, క్యాన్సరు, ఎన్ని రకాల పెద్ద పెద్ద రోగాలు వాళ్ళకే వస్తాయి. ఎవరైతే ఏసీలో కళ్ళకుండా కూర్చొని పనిచేస్తున్నాడు సిస్టమ్ ఎదురు. భయంకరమైన దుఃఖాలు వారే అనిపిస్తుంది. చూడటానికి దూరపు కొండ నునుపు అని మరి దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. పరిస్థితి అదనమాట. సుఖవంతమైన జీవితము, ఆకలిస్తుంది, కాస్త ప్రసాదం తీసుకోగలడు, నామం చేయగలడు, మరి తనకు కావలసిన కూరగాయలు ధాన్యము తాను పండించుకోగలడు. వాడే సుఖవంతమైన జీవితం. కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళు ఇలా చూస్తున్నారు, అబ్బా పట్టణంలో హాయిగా ఉంటున్నారు అని చెప్పి ఉన్న భూములు అమ్మోసుకొని ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? మరి ప్లాస్టిక్ సామాన్లు, ఇనప సామాన్లు పెట్టుకొని కూర్చుంటున్నారు. అంతకంటే ఇంకేం చేస్తున్నారు? చూడండి, ఫ్రిడ్జ్
ప్లాస్టిక్ సామాన్ ఒకటి, వాషింగ్ మిషను ప్లాస్టిక్ సామాన్ ఒకటి, ఇనప సామాను. మరి వీటి ద్వారా ఆరోగ్యం చెడిపోతుంది కానీ బాగుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా బట్టలు నేను ఉతుక్కోలేను, మరి నేను ఆరోగ్యంగా ఎలా ఉంటాను చెప్పండి? మరి నాకు కావాల్సిన తిండి నేను తయారు చేసుకోలేను. మరి ఏదో ప్రెషర్ కుక్కరు ఈ రోజుల్లో, మరి కరెంటుతో పనిచేసేవి అన్నీ కుక్కర్లు, ఓవెన్, ఇవన్నీ వచ్చేస్తాయి. మరి పెట్టేసి వెళ్ళిపోండి, మార్కెట్ అంతా తిరిగి రండి, దానికే అది అయిపోతుంది. మరి ఆ అన్నం తిని ఆరోగ్యం బాగుపడుతుంది చెప్పండి? ఎప్పటికీ బాగుపడదు. మరి ప్రత్యేకంగా ప్యాకెట్లో ఉన్నవి ఏవి తీసుకోకూడదు. ప్యాకెట్లో ఆహార పదార్థాలు ఏవైనా సరే ప్యాకెట్ పదార్థాలు ఏవి తీసుకోకూడదు. తీసుకున్నారంటే ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు అనారోగ్యం. నిజంగా సుఖవంతుడు ఎవరు? సమయానికి ఆకలిస్తుంది, తినగలడు, జీవితంలో హాస్పిటల్ మెట్లెక్కాడు, వాడు సుఖవంతుడు. ప్రస్తుతం పరిస్థితి అదనమాట. కానీ శ్రీవిల్లిపుత్తూరులో చాలా అద్భుతంగా ఊరు చుట్టూరు పాడి పంటలు. మరి ఆ యొక్క ఆవులు పొదుగులు పాలతోటి నిండి ఉంది. ఇన్ని కుండలు ఇన్ని గంగాలాలు తీసుకెళ్ళి పాలు పితుకుతుంటే పాలు పొంగిపోతున్నాయి. తర్వాత ఇంకొక పాశ్రంలో మనం చెప్పుకుంటాము, పాలు ఇంతగా ఇస్తున్నాయి, బుడదలైపోతుంది. ఆ వీధులన్నీ పాలతోటి బుడద అయిపోతుంది. తర్వాత మనం చెప్పుకుంటాం. మరి నడిచేటప్పుడు ఆ పాలతోటి ఇంతగా బుడదైపోతుంది. మరి కాస్త బట్టలు కాస్త పైకి ఎత్తుకోవాలండి, లేకపోతే బట్టలు తడిచిపోతాయి. అంటే అంత పాడి ఉంది. ఇంతకుముందు పల్లెటూరులోకి వెళ్తే పాల వాసన, పెరుగు వాసన వచ్చేది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? పాడి ఎవరి దగ్గర ఏ ఇంట్లో ఉందో ఆ ఇంట్లో అంతా పాడి వాసన వచ్చేది, పేడ వాసన, పాడి వాసన. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది? వాసనే లేదు. ఏలోరి ఎంబావాయ్, ఇదే మన యొక్క వ్రతము అంటూ 3వ పాసురంలో వామన భగవంతుడి యొక్క గుణాల్ని గానం చేస్తుంది అమ్మవారు. 3వ పాసురంలో రేపు పాసురంలో అమ్మవారు చెప్తారండి. వెంటనే ఇంకొక గోపిక లేచి నిలబడుతుంది. సరే వ్రతమేంటో చెప్పారు, మీరు నియమాలు చెప్పారు, స్వయంగా భగవంతుడే ఫలితం ఇస్తారు. అవును, మంచి పనులు చేయడానికి వెళ్తే దేవతలు అడ్డం వస్తారని విన్నాను అని ఒక గోపిక అన్నది. వెంటనే అమ్మవారు అన్నారు, అరే మనం కృష్ణ భక్తి చేస్తున్నాం కాబట్టి దేవతలు సైతం మనకి సహాయం చేస్తారు అంటూ రేపు చెప్తారు. ఒకసారి భగవన్నామాలు చెప్పుకోండి. ఇంకొక విషయం, ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీల ప్రభుపాదుల వారి తిరువావతీధాం ఈరోజు పరంపదానికి వెళ్ళారు, నిత్య గోలోక బృందావనానికి వెళ్ళారు ఈరోజు. మరి ఆయనే అన్నిటికీ మూలము. గౌడీయ మఠం, ఇస్కాను అన్ని మఠాలకి మూలం, గౌడీయ సంప్రదాయానికి. నిజానికి షడ్గోస్వాములు, 6 గోస్వాముల తర్వాత వారి యొక్క జ్ఞానాన్ని మన దాకా తీసుకొచ్చారు ఆయన. వారి నాన్నగారు భక్తి వినోద్ ఠాకూర్లు వారు. మరి ఈయన మూలం. ఈయన మఠాలన్నీ స్థాపించడానికి 64 మఠాలను స్థాపించారు. ఇస్కాన్ గురువుగారు కూడా ఆయన దగ్గర ఆశ్రయం తీసుకున్నారు. ఎంతమంది ఆచార్యులు ఉన్నారు, ఎంతమంది గురువుగారులు ఉన్నారు, అందరికీ ఆయన ఆశ్రయం ఇచ్చారు. అందుకే ఆయన జగద్గురువు అయ్యారు. జన్మించారు జగన్నాథపురిలో. జన్మించినప్పుడే అన్నీ శుభలక్షణాలు ఉన్నాయి. జ్యోతిష్కులు ఎవరు చూసినా కూడా అబ్బా మొత్తం పృథ్వీ అంతా కూడా భగవన్నామాన్ని ప్రచారం చేస్తారు ఆయన అంటూ చెప్పారు. అప్పుడే జన్మించినప్పుడే యజ్ఞోపవీతము, జన్మించినప్పుడే యజ్ఞోపవీతం ఉంది చిహ్నం. సరే, 1 సంవత్సరం కూడా కాలేదు. జగన్నాథ ప్రసాదంతో అన్నప్రసాదం 1 సంవత్సరం కూడా కాలేదు.
జగన్నాథ రథయాత్ర వచ్చింది. రథయాత్ర వాళ్ళ ఇంటి ఎదురు నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర వెళ్తుంది. మొట్టమొదట బలదేవుని రథం వెళ్తుంది, తర్వాత సుభద్ర రథము, చివర జగన్నాథ స్వామి. 2 రథాలు వెళ్ళిపోయాయి. జగన్నాథ స్వామి రథం కదలడం లేదు, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండిపోయింది. ఏనుగులు వచ్చి లాగినా కూడా కదలడం లేదు. 3 రోజులు అయిపోయింది. రథము మరి ప్రభుపాదుల వారి ఇంటి ఎదురుగా రథం ఉండిపోయింది. 3 రోజులు అయిపోయింది, రథం కదలడం లేదు. రథం కదలడం లేదండి. ఇంతమంది వేల మంది లాగుతున్నారు, ఏనుగులు లాగుతున్నాయి, రథం కదలడం లేదు. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ వారు వాళ్ళ భార్య భగవతీదేవి, ఆ ఇద్దరు దంపతులు, చిన్నపిల్లవాడు ఇప్పుడు ప్రభుపాదుల వారు తీసుకొచ్చారు రథం ఎదురుగా ప్రణామం చేయించడానికి. వచ్చి ప్రణామం చేశారు. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఇలా ప్రణామం చేయగానే జగన్నాథ స్వామి పూలమాల వచ్చి ఆయన మెడలో పడింది. అందరు చూస్తున్నారు, కట్టుకథ కాదు, అందరూ చూస్తున్నారు. ఆ క్షణము ప్రణామం చేశారు, పుష్పమాల వచ్చి పడింది. పడటంతో అప్పుడు రథం కదిలింది. చూడండి, భగవంతుడిని పొందడానికి భక్తులు ఎంతో ప్రయత్నిస్తారు, కానీ రాధారాణి కృప ఈయన మీద అయింది కాబట్టి స్వయంగా జగన్నాథ స్వామి ఈయన్ని దర్శించడానికి అక్కడ, మరి చిన్నపిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు, మరి ఈయన్ని దర్శించడానికి జగన్నాథ స్వామి ఉన్నారు అక్కడ. ఎప్పుడు ఆయన వచ్చారు, చూశారు, అప్పుడు రథం కలిగింది. 3 సంవత్సరాలు కాలేదు. శ్రీమద్ భగవద్గీత కంఠస్థం. 3 సంవత్సరాల్లో మాటలే సరిగా రావు. మరి భగవద్గీత కంఠస్థం. ఇంకాస్త పెద్ద అయిన తర్వాత అన్ని శాస్త్రాలు అధ్యయనం చేయడం, సంస్కృతం, అన్నీ మిగతా భాషలు అన్నీ సర్వము మరి ప్రచారం కోసము మరి భక్తి తోషాని అని చెప్పి ఒక పత్రికని విడుదల చేస్తారు. డైలీ పత్రిక, ప్రతిరోజు పత్రిక. సర్వసాధారణంగా మాసిక పత్రికలు ఉంటాయి, సప్తాహ పత్రికలు ఉంటాయి, సంవత్సరం పత్రికలు ఉంటాయి. మరి మిగతా విలేకరులు అందరూ వచ్చి ఆయన అడిగారు, అయ్యా ప్రతిరోజు పత్రికని మేము రాయడానికి మొత్తం సంసారం అంతా తిరగాల్సి వస్తుంది. ఎన్నో విలేకరులు, ఎంతోమంది, ఎన్నో మీడియా అన్నిటినీ పోగు చేసి సేకరిస్తే కాస్త న్యూస్ ఏదైనా వస్తుంది, దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రచురిస్తున్నాం. అదే కాస్త ఎవరైనా తుమ్మారంటే రాస్తాం, దగ్గారంటే రాస్తాం, పిల్లి వచ్చింది, అడ్డం వచ్చిందంటే రాసేస్తాం. మరి మీరు ప్రతిరోజు ఇన్ని పత్రికలు, మరి ఒకరోజు రాసింది ఇంకో రోజు లేదు, ఇలా సంవత్సరాల పొడవుని ఎలా? అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, మీరు ఈ భరతవర్షం లేకపోతే మిగతా ప్రపంచాలు, అమెరికా, ఇక్కడి నుంచి సేకరిస్తారు. మేము అనంతకోటి బ్రహ్మాండాల నుంచి వస్తుంది మాకు న్యూస్. మరి అనంతకోటి బ్రహ్మాండాల నుంచి న్యూస్ వస్తుందంటే ఒక వ్యక్తి జీవితం అంతా ప్రయత్నించినా కూడా ఇంకా ఇంకా కొత్త విషయాలు కానీ పాత విషయాలు, అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఒక్క భాగవతం ఒక్కటి ప్రచురించడానికి జీవితం అయిపోతుంది. 18,000 శ్లోకాలు అంటూ అన్నారు. మరి మొత్తం పృథ్వీ అంతా కూడా ప్రచారం చేశారు. 64 మఠాలను స్థాపించారు, విదేశాల్లో స్థాపించారు, ఇక్కడ అక్కడ అన్ని. శ్రీమద్ చైతన్య మహాప్రభులు వారు పాదపీఠాన్ని స్థాపించారు అన్ని చోట్ల. ఎక్కడెక్కడ చైతన్య మహాప్రభులు వారు భ్రమణం చేశారు అన్ని చోట్ల. శ్రీ గురుమ క్షేత్రం, సింహాచలం, తిరుపతి, శ్రీ రంగనాథ క్షేత్రం, ఇలా ఎక్కడెక్కడ మహాప్రభులు వారి పాదం పడిందో అక్కడక్కడ చైతన్య మహాప్రభుల వారి పాదాన్ని స్థాపించారు. కనుక ఈరోజు మేము చెప్తున్నాము, మీరు వింటున్నారు, ఇలా మఠమైంది అని కారణం ఏంటంటే ఆయన శిష్యులు. మరి వారు చూడండి, ఒక్కరే జగద్గురు, ఒకరు ప్రయత్నించారు. బ్రహ్మాండ తారితే శక్తి ధరే జనే జనే. ఒక్క వైష్ణవుడు చాలు మొత్తం ఒక బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి. ఒక్క వైష్ణవుడు చాలు. మరి అటువంటి వైష్ణవుని జన్మనిచ్చారు. మరి ఆ తల్లిదండ్రులు ఎంత గొప్ప వ్యక్తులు చూడండి. మరి ఇంతమందికి మనలాంటి వారందరికీ ఆశ్రయం ఇచ్చారు, ఎంత గొప్ప విషయం.
కనుక ఈరోజు తిరువభావ తిథి. సరే, ఒకసారి భగవాన్ నామాలు చెప్పుకొని మనం ఈరోజు తోటి 3 పాసరాలు అయిపోయాయి. రేపు 4 పాసరాలు చెప్పుకుంటాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవింద, గోకుల నందన గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తిని గోవింద, గోపీజనలుల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురమ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారి గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, దివసాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త ప్రదర్శన గోవింద, మత్స్యావతార గోవింద, శంఖ చక్రధర గోవింద, సారంగ గదధర గోవింద, వీరజాతిరస గోవింద, విరోధి మర్దన గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హై గోవింద గోవింద హై గోవింద వానర సేవిత వారిది బంధన ఏడు కొండలవాడ ఏడుకొండలవాడ తిరుపతిలో ఏడుకొండలవాడ అంటే గుర్తొచ్చింది. తిరుపతిలో ఈ నెలంతా కూడా సుప్రభాతం బదులుగా తిరుప్పావై చెప్తారు ఉదయం పూట. చూడండి, ప్రతిరోజు సుప్రభాతం. ఈ ఒక్క నెల సుప్రభాతాన్ని పక్కన పెట్టి తిరుప్పావై చెప్తారు. అంటే తిరుప్పావై ఎంత గొప్ప విషయం. అన్ని వేదాల యొక్క సారమే తిరుప్పావై. భగవంతుడి యొక్క గుణాలు గానం చేసింది అమ్మవారు. స్వయంగా ఆచరించి మనల్ని కూడా ఆచరించేటట్లు చేసింది అమ్మవారు. ఇంతకుముందు ద్వాపరయుగంలో గోపికలు కాత్యాయని వ్రతం చేశారు. వారు చేశారు, వారు భగవంతుని పొందారు. మరి ఇలా చేయండి అని గోపికలు ఏం చెప్పలేదు. కానీ అమ్మవారు స్వయంగా ఆచరించారు. మనలందరినీ కూడా సరైన దారిలో పట్టడానికి మనకి ప్రదానం చేశారు తిరుప్పావై. స్వయంగా వెంకటేశ్వర స్వామి నాకు ఈ నెలంతా తిరుప్పావైని వినిపించండి అంటూ సుప్రభాతం పక్కన పెట్టండి. స్వయంగా రామానుజాచార్యులు వారు భిక్షాటన చేసేటప్పుడు తిరుప్పావై చెప్తూ వెళ్ళేవారు. అంటే చూడండి, అమ్మవారు మొక్కున్నారు, స్వామి మిమ్మల్ని భర్తగా అనుకుంటున్నాను, పొందితే నా మొక్కు తీర్చుకుంటాను. ఏంటి నీ మొక్కు? పెద్ద పెద్ద గంగాలతోటి పాయసం ఇస్తాను అని మొక్కుకున్నారు. అమ్మవారు తిరుప్పావై చెప్పుకున్నారు, రంగనాథుల్లో కలిసిపోయారు, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదు కదా మొక్కు తీర్చడానికి. తర్వాత రామానుజాచార్యులు వచ్చారు. అయ్యో మా చెల్లెలు మొక్కుకుంది, అన్నయ్యగా నేను మొక్కు తీరుస్తాను అని చెప్పి తర్వాత, అంటే కనీసం 1000 సంవత్సరాల క్రితం అన్నమాట, రామానుజాచార్యులు వచ్చారు. వచ్చి వటభద్ర సాయి మందిరంకి వెళ్ళి మా చెల్లెలు మొక్కుకుంది స్వామి, మరి పెద్ద పెద్ద గంగాలతో పాయసం ఇస్తానని మొక్కుకుంది, మరి మొక్కు తీర్చుకోలేదు, నేను తీరుస్తాను అని చెప్పి పెద్ద పెద్ద గంగాలతోటి పాయసం అనిపించారు. ఆయన భిక్షాటన చేసేటప్పుడు తిరుప్పావై చదువుతూ వెళ్ళేవారు. భిక్షాటన చేసేటప్పుడు ఒకసారి ఇలాగే భిక్షాటన చేస్తూ చదువుతూ వెళ్ళారు. ఒక ఇంటి ఎదురుగా తిరుప్పావై మరి ఈ పాసురాలు చెప్తున్నారు. ఒక చిన్న పాప, ఒక 4-5 సంవత్సరాల చిన్న పాప కాస్త ధాన్యం పట్టుకొని మెల్లమెల్లగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరో స్వామి వచ్చారు, సన్యాసి వచ్చారు, ఇద్దామని చెప్పి. మరి ఈయన తిరుప్పావై చెప్తున్నారు కదా, చిన్న పాప వచ్చింది, ఒక 5 సంవత్సరాల పాప ధాన్యం తీసుకొని. ఎప్పుడైతే రామానుజాచార్యులు వారు ఆ పాపను చూశారు, ఆయనకేం కనిపిస్తున్నారు, స్వయంగా ఆండాల అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అప్పుడే మూర్ఛితమై పడిపోయారు రామానుజాచార్యులు వారు అక్కడే. తర్వాత జనాలు వచ్చి ఏమైంది స్వయంగా అమ్మవారిని దర్శించారు. అయ్యో అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నా కోసం. మరి తిరుప్పావై ఎంత భాగ్యమో చూడండి. చెప్పడానికి మాకు భాగ్యం, వినడానికి మీకు భాగ్యం. మరి అమ్మవారి దయ వల్లనే జరుగుతుంది, లేకపోతే ఎలా సాధ్యం చెప్పండి. అది కూడా మనం ఇప్పుడు జన్మించడం, మరి అది కూడా కరోనా సమయంలో పోలేదు కాబట్టి ఉన్నాం కాబట్టి. ఏడుకొండలవాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర్ గోవింద హై గోవింద గోవింద హై గోవింద వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కంసులవాడ వసుదేవ తనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప
శివకేశమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద పరివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యాంతరహిత గోవింద ఈహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శేషాద్రి నిలయ గోవింద శేష సాయివి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద